ఈ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరలా ఒకసారి చిన్నగా కొన్ని గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. సో మనం కూడా అలాగే ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ వాళ్ళు అలా చేయటం వల్ల ఏమైంది, దేవునికి ఎంత సమీపస్తులుగా అయ్యారు, దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కృతజ్ఞత ఏంటి, అసలు ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు, దేవుని ఎలా బ్రతిమాలుకున్నారు, దేవుని ఎలా పొందుకున్నారు, దేవుని యొక్క కనికరాన్ని ఎలా పొందుకున్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితాన్ని ఎలాగా దేవుని కనెక్ట్ చేసుకున్నారు. ఈ ఎజ్రా చేసినటువంటి దాన్ని నెహెమ్యా గారు చాలా అద్భుతంగా రాశారనమాట. ఇక్కడ ఎజ్రా చేసినటువంటి ప్రార్థనని చక్కగా ఆయన రాసి పెట్టాడు అనమాట. కాబట్టి మనకి ఎందుకని ఇదంతాను ఒక గైడ్ లైన్స్, ఎందుకంటే మీకు ఒకసారి గతంలో ఆల్రెడీ చెప్పే ఉంటాను. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, చాలా భయంకరమైనటువంటి ఎడారిగుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఇంక చనిపోయే స్థితి వచ్చినప్పుడు అక్కడ ఎక్కడో చిన్న ఒక హట్ అంటే ఒక గుడిసె లాంటిది కనపడుతూ ఉందంట ఆ ఎడారిలోను. ఆ ఎడారి గుండా ప్రయాణం చేసుకున్న గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంటే, అక్కడ ఒక చిన్న పేపరు రాసి ఆ యొక్క గుడిసె ఉన్నటువంటి ఒక కర్ర కట్టి ఉందంట. ఏంటంటే ఆ పేపర్ మీద ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని ఉందంట. ఏంటంటే, ఈ పక్కనే ఉన్నటువంటి ఒక బాటిల్లో వాటర్ ఉన్నది, ఆ లోపలికి వెళ్తే పక్కన వాటర్ ఉంటుంది, ఆ వాటర్ తీసుకుని వెంటనే తాగేయకూడదు, ఆ వాటర్ని ఏం చేయాలంటే, ఆ వాటర్ తీసుకుని వచ్చి ఇదిగో ఎదురుగా కనిపెడుతున్నటువంటి పంపులో వేసినట్లయితే, ఆ పంపుని ఆ వాటర్ అందులో పోసి కొట్టినట్లయితే చాలా సమృద్ధి అయినటువంటి వాటర్ వస్తుంది. అప్పుడు ఆ వాటర్ వచ్చినట్టుని కూడా తాగకుండా ఆ వాటర్ని ఏం చేయాలంట, ఆ బాటిల్లో నింపి పక్కన పెట్టి అప్పుడు వాటర్ తాగాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఈ వ్యక్తి ప్రాణం పోతుంది ఇంకా అనుకుంటున్నటువంటి సమయంలో మరి ఆ నీళ్ళు దొరికినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, నీళ్ళు తాగటకే ట్రై చేస్తారు. ఆ నీళ్ళు అందరేసి పంపులు వేసి కొడితే వస్తుందో రాదో, ఏమవుతుందో ఏంటో తెలీదు. ఒకవేళ ఉన్న నీళ్ళు కూడా అందులో వేస్తే ఏమవుతుంది, రాకపోతేనే ఇటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఆ బాటిల్ తీసుకుని ఆ బాటిల్ అట్టుకొచ్చి ఆ పంపులో వేసి ఆ పంపుని కొట్టి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ చాలా చోట్ల ఉంటుంటాయి అన్నమాట ఇవి. ఇట్లా పంపు కొడితే మనకి వాటర్ వస్తూ ఉంటుంటుంది. అరుణ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, ఇది చూశాను నేను. ఈ ప్రజెంట్ సమయాల్లో అయితే ఎక్కడ లేవు, అంత మోటార్లు వచ్చేసాయి కాబట్టి అవి వాడతలేదు. అట్లా అందులో ఇన్నాళ్ళ పూర్వకాలం ఏంటంటే వాడకపోతే ఏమైందంటే నీరు వచ్చేది కాదు, అందులో కొంచెం నీళ్ళు వేస్తే కానీ ఈ కొద్దిపాటి నీళ్ళు ఒక విత్తనం లాగెళ్ళి మహావృక్షం ఎలా మూలుస్తుందో ఈ నీళ్ళు చుక్కలు వేస్తే ఒక జలం పైకి తీసుకొస్తాయి అన్నమాట. అది ఫాలో అయ్యాడు కాబట్టి అతను సమృద్ధి అయినటువంటి నీటి పొందాడు. కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడైతే మనం అది పాటిస్తామో, మన వెనకాల ఎవడొస్తాడో ఏం చూసేవాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి తాగేస్తే అక్కడితో అయిపోయింది, అది దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఈ రోజున దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక సూచనగా, మనకు బైబిల్ గ్రంథాన్ని ఒక చక్కటి ఒక సూచన పుస్తకంగా లేకపోతే ఒక పరిశుద్ధ గ్రంథంగా దేవుడు మన దగ్గర పెట్టి ఉన్నాడు. దాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకి మేలుకరమే, మన వెనకాల వారికి కూడా మేలుకరంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలీలు అంతా ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనకి ఎందుకు రాసి పెట్టారంటే, దాని ద్వారా మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. చూడండి, ఒక రోడ్డుకి ఒక మ్యాప్ ఉంటుంది, ఒక రోడ్డుకి ఒక సింబల్ ఉంటుంది. ఇది ఎందుకు పెడతారు అక్కడ, సరదాగా పెట్టరు. ఆ సింబల్ కర్వ్ సింబల్ ఉంటే టర్నింగ్ ఉందని, పై సింబల్ ఉంచేయండి పైకి వెళ్ళాలి, లెఫ్ట్ సింబల్ ఉంటే లెఫ్ట్, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అనమాట మనకి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏది కూడా వ్యర్థంగా కాదు, ప్రతిదీ కూడా దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి, దాని ద్వారా మనం ఏదో బలపడాలి, ఆ విషయంలో మనం దేవుని సన్నిధిలో ఏదో సంథింగ్ నేర్చుకోవాల్సింది ఉన్నది అనేటువంటి విషయం ఆలోచనతో దేవుడు అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని ఎందుకు వచ్చిందంటే, పరిశుద్ధుల చేత రాయబడినటువంటి ప్రతి పలుకులు అన్నమాట, ప్రతి మాట కూడా దేవుడు పలికినప్పుడు పరిశుద్ధులు రాసినటువంటి విషయాలే తప్ప. యోహాను గారు చెప్తూ ఉంటాడు, ప్రత్యక్షత గ్రంథం అంట. ఏదైతే ప్రత్యక్షం అవుతుందో దాన్ని పట్టుకొచ్చి ఆయన రాస్తా ఉన్నాడు పుస్తకంలో. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి మనకి చదివినప్పుడు ఆ యూదులు ఏదో చేసుకున్నారో వాళ్ళు ఒక ఆచారంగా చేశారు కాబట్టి మనం దీన్ని ఎందుకు పాటించాలి అనుకోం, దాన్ని ఏం చేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి చూడండి, పూర్వకాలంలో ల్యాండ్ ఫోన్లు వాడుకునేవారు, ఇప్పుడు కొన్నాయనుకోండి కొన్ని చాలా ఇబ్బంది పడుతుండే, ఎస్టీడీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఫోన్ చేయటం మానలేదు, ఫోన్ చేస్తున్నాం కానీ టెక్నాలజీ ఏమొచ్చింది, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యూదులు చేసినటువంటి ఉపవాసాన్ని మనం చేయట్లేదు. కానీ ఉపవాసం అంటే భోజనం అనేటువంటి అర్థమే కాదు, బూడిద నెత్తి మీద వేసుకోవటమే కాదు, కానీ లేకపోతే గోను బట్టలు కట్టుకోవడం కాదు, దానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది అసలు అందులో ఆత్మీయత ఏంటి. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మాట చెప్పాడు, సమస్త జనులు శిష్యులుగా చేయమని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన కూడా ఏం చేశాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు. 33 సంవత్సరాల వరకు ఆత్మచేత నింపబడేంత వరకు ఆయన వెయిట్ చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నిండిబడిన వాడై కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే
సువార్తను ప్రకటించి తన తన యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడు. తర్వాత వెళ్తా బాధ్యతను అప్పచెప్పాడు. కాబట్టి మీరు కూడా అలాగ సమస్త జనులు శిష్యులుగా చేయండి అని చెప్పి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఏ మాట అయితే చెప్పాడో ఇప్పుడు కూడా అదే మాట మనం వింటూ ఉన్నాం అనమాట. కాబట్టి మన పర్పస్ ఏంటంటే మనం ఇల్లు, ఒక భార్య, ఒక పిల్లలు, చక్కటి జీవితము, చక్కటి శాలరీ, చక్కటి కారు, ఇది పొందేసుకుని అయిపోయింది, నా జీవితం ఫుల్ఫిల్ అయిపోయింది, నా గోల్ రీచ్ అయిపోయింది అనుకోవటం లేదు. ఇప్పుడు కూడా మన గోల్, అసలు గోల్ అది కాదనమాట. మన అసలైనటువంటి గోల్ ఏంటంటే కనీసం మన ద్వారా ఒకరినైనా దేవుని వైపు నడిపించగలుగుతున్నామా, కనీసం ఒకరినైనా దేవునిలో బలపరచగలుగుతున్నామా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి. దేవుడు చెప్పాడనమాట. మన దేవునికి ఎప్పుడు అసలు దేవునితో సహవాసం చేస్తే కదా దేవుని మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమయ్యేది. చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ అవుతుంటుంటారు. ఎలా అవుతారు? వాళ్ళు బాగా డీప్ అయినప్పుడు ఒకరితో ఒకరికి తెలుస్తుంది అనమాట. బాగా డీప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మొత్తం తెలిసిపోయి విరుగుడు కొరకు అన్నట్టు ఎంత దగ్గర అయిపోతాం అంత దూరం అయిపోతుంటాం అనమాట. కానీ దేవుని విషయంలో అలాంటి పరిస్థితి రాదనమాట. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలిసి ఏంటి అన్నది. కాబట్టి ఆయన మనస్తత్వం ఏం చేస్తుందంటే అనేక మందిని దేవుని వైపు నడిపించేటటువంటి విధానంలో చేస్తుందన్నమాట. మంచి మనసు దేవుడిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 28:19 ప్రకారం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యండి అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు ఒక గమనించవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే సహవాసము, ఉపవాసము. కాబట్టి ఉపవాసం ఉంటున్నామంటే అన్నీ పక్కన పెట్టి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది మనది? దేవునితో సహవాసం ఎట్లా ఉంటుంది? ఒక పరిశుద్ధునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాను, నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధుడు అయ్యండి, నేను గొప్పవాడిని కనుక మీరు కూడా గొప్పవారు అయ్యండి. మరి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి సమయంలో మనం దేవునికి ఇస్తున్నామా సమయాన్ని? దేవుని మహిమపరచగలుగుతున్నామా? దేవుని నా మహిమార్థంగా ఉండగలుగుతున్నామా? అంటే ప్రత్యేకించబడాలంట. ప్రత్యేకించబడటం అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేశారంట, చాలా మంచిగాను ప్రత్యేకించబడ్డారని ఇక్కడ మనం చదువుకున్నాం. 2వ వచనంలోనే ఉంది చూడండి, ఇజ్రాయేలీల అన్యజనులలో నుండి ప్రత్యేకించబడిన వారే నిలవబడి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రత్యేకించబడటం అంటే అందరితో పాటు మనం కలిసిపోవటం కాదండి. 2 రోజుల క్రితం జరిగింది చక్కటి ఒక పండగ, అందులో చాలామంది ప్రత్యేకించబడి ఉంటారు, లేక అందులో కలిసిపోయింటారు చాలామంది. అందరూ చేసుకుంటున్నారండి, మనం చేస్తే తప్పేమొచ్చింది ఇందులోను? జస్ట్ ఏమీ లేదండి, 2 క్రాకర్స్ కాల్చాం అంతేనండి, లేకపోతే 2 ఇది చేసామండి అంతే, ఏమున్నది అంతలోను? ఇలాగా అసలు ప్రత్యేకించబడినటువంటి విధానం మనలో కనిపిస్తూ ఉన్నదా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అన్యులతో ఇక్కడ నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను. నా నోటి మాటల కంటే మీకు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి అమ్మ. మరి రిఫరెన్స్లు స్పీడ్గా చెప్తున్నానని చెప్పి అనుకుంటున్నారంట చాలామంది, స్లోగా చెప్తున్నాను చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఏమి సెలవిస్తూ ఉందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. ఏమన్నదంట అక్కడ, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి సొత్తు. మీరు వెలిగించబడినటువంటి వారు, మీరు ఆల్రెడీ మీరే లోకానికి వెలుగుగా ఉండాలంటే మీరు వెలిగించుకుంటే ఎట్లా ఉంటుంది? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకసారి ఆలోచించేద్దాం. మనం ఈ రోజున ఎటువంటి జీవితాలు జీవిస్తాం? ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాం మనం? అవిశ్వాసులతో జోడు అంటే అలాగంటే అసలు ఎవరితో మాట్లాడకూడదా బ్రదర్? అంటే మేము తెల్లారితే కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే అవిశ్వాసులే ఉంటారు, పాల దగ్గరికి వెళ్తే అవిశ్వాసులే ఉంటారు, జాబ్ చేస్తే అవిశ్వాసులే ఉంటారు. అవిశ్వాసులతో జోడు అని ఎవరిని అంటారండి? అబ్బా భలేగా ఉందిరా వీళ్ళు జోడు అంటారు. అంటే ఏంటి? బాగా రిలేషన్షిప్ ఉండి మంచిగా భార్యాభర్తలు అన్న అవ్వాలి, లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్ అన్న ఇది అన్నమాట జోడు అంటే అవిశ్వాసులతో మాట్లాడొద్దు, అవిశ్వాసులతోటి కలవద్దు అని కాదు ఇక్కడ అర్థం. ఏంటంటే అవిశ్వాసులు చేసినట్టు మీరు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్యులే ఉన్నారు, దేవుని తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చక్కగా వాళ్ళ పండగ అలా చేసుకుంటున్నప్పుడు, క్రాకర్స్ అన్ని కాల్చుకుంటున్నప్పుడు, బ్రదర్ ఐ లవ్ యూ, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు ఏదైనా పెట్టి నేను తింటాను, కానీ ఇది నేను మాత్రం చేయను, నేను దీనికి సెపరేట్ చేయబడ్డాను, నేను ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి దేవుని కొరకు నేను నిలబడుతున్నాను అని అక్కడ నిలబడగలుగుతున్నా మనం? ఏముందిలేండి, 2 కాలిస్తే ఏమవుతుంది, 2 వెలిగిస్తే ఏమవుతుంది అనేటువంటి స్వభావం, ఆ ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉన్నామా?
ఆలోచించండి ఒకసారి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, పౌలు గారు చెప్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నాకు ప్రజలైందురు. ఎప్పుడు దేవుడు నివసించినటువంటి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం. అందరిలాగా మనం ప్రవర్తించం, డిఫరెంట్గా ఉంటాం. ఏంటంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. లోకం పోయినట్టు మనం పోం. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనం గొప్పగా జీవిస్తాం, ప్రత్యేకంగా జీవిస్తాం, స్పెషల్గా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అంటే దేవునికి మనకి అడ్డుగా వస్తున్న అడ్డుగోడలన్నీ తొలగించేస్తూ ఉంటామో, అడ్డుమండలన్నీ తీసి పక్కన పెడేస్తూ ఉంటాం, అప్పుడు మనం ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉంటాము తప్ప దేవుని సన్నిధికి వస్తాం, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం, బయటికి వెళ్తాం, ప్రసాదం తింటాం. ఏది ఉపయోగం ఏమి? ఇక్కడ ఇలాగా అక్కడ అలాగా. ఇటువంటి విధానం ఉంటే మనకి ఉపయోగం ఏముంటుంది? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చర్చికి వచ్చినంత సేపు ఆ స్టిక్కర్ తీసేస్తుంటారు, బొట్టు పెట్టుకోవటం, మళ్ళీ బయటికి వెళ్ళి తగిలిస్తూ ఉంటారు. ఉంటే అట్టన్న ఉండాలి, ఇటన్న ఉండాలి, ఎందుకు వచ్చింది అంటారు అదంతా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూడండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. హల్లెలూయా. నేను వారిని నివసించి సంచరింతును, నేను వారికి దేవుడైంది, నాకు ప్రజలైందరు అని చెప్తున్నాడు. నాకు ప్రజలైందరు అంటే ఏంటి? ఆయన ప్రభుత్వం చేస్తాడు, ఆయన పరిపాలించాలి కాబట్టి. ఆయన రాజ్యంలో చీకటి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించేయండి. హల్లెలూయా. కావున ఏం చేయాలంటే మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏంటంటే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, ప్రత్యేకించబడ్డారా మీరు? ఉపవాసం ఉన్నారు అని చెప్పుకుంటానే ఉన్నాం మనం చాలామంది ఈ రోజుల్లో. ఉపవాసం వెరీ గుడ్, చాలా మంచిది. దేనికి ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నాం మనం? ఈ లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నామా? దేవుని కొరకు జీవించేటువంటి వారుగా మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే లోకస్తులకి మనకి ఏమైనా అలా తేడా కనిపిస్తుందా? లేకపోతే ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? మనం కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు చేసిందే మనం చేస్తూ ఉంటే అసలు వాళ్ళు దేన్ని బట్టి దేవుణ్ణి గుర్తించగలుగుతారు? వాళ్ళు దేన్ని బట్టి దేవుని శక్తిని మనలో గుర్తించగలుగుతారు? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకసారి మా స్నేహితుడి ఇంటికి వెళితే వాళ్ళకి తెలియదు కాబట్టి బతిమలని నన్ను, మా పండుగ ఇది, మీరు ఇది తినాలంటే సారీరా నేను ఏమనుకోకు, మేము తినము ఇవని చెప్పి అన్నప్పుడు ఫోర్ చేయటం మానేశారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, మీరు ఇది తినరు కాబట్టి అని స్పెషల్గా వేరే తీసి పెడుతుండేవారు. నేను తినేవాడిని, వాడుతుండేవాడిని, వచ్చి ఉన్నా. అదే పండుగ ఆ రోజే. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తెనాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషపడి మాకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నువ్వు నిలబడినప్పుడు పడిపోకుండా ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడిని మనలో కనుగొంటారు ప్రజలు. కాబట్టి దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలోనో, లేకపోతే ఎక్కడో అంధకారంలోనో, లేకపోతే ఎక్కడో అక్కడ ఇక్కడ ఉన్నాడు అని అనుకోవటం కాదు. దేవుడిని మనలో చూపించాలన్నమాట. మనం చెప్పాను మీకు ఒక ఎగ్జాంపుల్, చక్కటి ఎగ్జాంపుల్. ఒక లైట్ని ఇప్పుడు సూర్యకాంతి కింద పడుతుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం? ఒక అద్దంలో పెట్టి ఆ డైరెక్షన్ మార్పించవచ్చు. మేమేం చేసేవాళ్ళం అంటే చిన్నతనంలో ఇంట్లోంచి అద్దం పట్టుకొచ్చి, మా ఇంట్లో చీకటిగా ఉంటే ఆ సూర్యకాంతిలో అద్దం పెట్టి ఆ అద్దంలో నుంచి ఆ కాంతిని ఏం చేసేవాళ్ళం అంటే ఇంటిలోకి పడేలా చేసేవాళ్ళు, ఆడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. అంటే ఏంటి, యాక్చువల్గా అద్దంలో మనకి సూర్యుడిని చూస్తున్నట్టు అనమాట, కానీ సూర్యుని కాదు మనం చూస్తున్నది, అద్దాన్ని చూస్తున్నాం అనమాట. కానీ అద్దంలో ఎవరు కనపడుతున్నారు? సూర్యకాంతి వచ్చి మీద పడుతుంది. కాబట్టి మనం ఒక అద్దంలాగా రిఫ్లెక్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలన్నమాట. దేవుని ప్రేమను మనలో చూపించాలి. గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా. దేవుడు ప్రేమ అన్నాడు. కాబట్టి ఆ ప్రేమే మనలో నివసించి సంచరిస్తూ ఉన్నప్పుడు మనలోంచి ఏమి రావాలి బయటికి? మనలోంచి ఏమి చూపించాలి? ప్రేమను చూపించాలి. హల్లెలూయా. దేవుని చూపించాలి. దేవుని చూపించడం అంటే ప్రేమించడం, దేవుని చూపించడం అంటే క్షమించడం, దేవుని చూపించడం అంటే
ఇదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మిర్రర్ ఎలాగైతే ఆ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉందో మనం అలా రిఫ్లెక్ట్ చేయగలగాలన్నమాట దేవుని యొక్క ముఖ కాంతిని మనలో నుంచి, మన మాటల్లో, మన చూపులో, మన ప్రవర్తనలో, మన విధానంలో, మన స్టాండింగ్లో. అటువంటి నిలకడ చూడండి, ఇక్కడ బాగుంది మాట. ఏం చేశారంట వాళ్ళు, ప్రత్యేకించబడిన వారే నిలబడ్డారంట. నిలబడగలుగుతున్నామా ఈ రోజున మనం? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం, నిలబడగలుగుతున్నామా? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6:17 చూడండి, ప్రభువు చెప్పుచున్నాడు, ప్రభువు చెప్పుచున్నాడు, ప్రభువు చెప్పుచున్నాడు. గమనించాలంతా కూడా ఎవరు చెప్తున్నారండి? ప్రభు. హల్లెలూయా. ఒక మనిషి చెప్పట్లేదు, ఒక పాస్టర్ గారు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమ అయినాడని చెప్పి మనకి ఇది కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే. ఆ ప్రేమ అయినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనమే ప్రేమగా మారిపోవాలన్నమాట, మనమే ఒక ప్రేమగా మారిపోవాలన్నమాట. కాబట్టి ఈరోజున అటువంటి పరిస్థితులు మనం ఎదురవుతున్నాయి. అటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? అటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఉద్యోగం, ఆరోగ్యం, లేకపోతే మన జీవితంలో ఒక ఇల్లు, లేకపోతే ఇది సమస్యలు తీర, ఇవన్నీ వెరీ గుడ్, ఇట్స్ నాట్ రాంగ్, అది తప్పు కాదు, మంచిదే. సరే, దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం ఉద్యోగం కావాలని. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం మనం? అసలు దేవుని మహిమార్థంగా ఉపయోగించగలుగుతున్నామా? దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం, అనారోగ్యం నుంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించగలుగుతామా? ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుని మహిమపరచగలుగుతామా? దేవుని కొరకు జీవించగలుగుతున్నామా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా అని ఒకసారి ఆలోచించేద్దాం మనం. ఎన్నో ఉపవాసాలు ఉండి ఎంతో ప్రార్థనలు చేసి చాలామంది పిల్లల్ని కంటూ ఉంటుంటారు, లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉంటారు, లేకపోతే స్వస్థతలు పొందుకుంటూ ఉంటారు. దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు ఆమెన్ అని చెప్పి స్టేజ్ మీద సాక్ష్యం చెప్పి మళ్ళీ కనపడకుండా పోతారని కాదండి. ఇదంతాను చేసి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిన్ను అభిషేకించాలని, వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి సమస్య నుంచి విడిపించి అనేక మందికి సాక్షిగా నిలబెడతాక దేవుడు మనల్ని ఆ విధానమైనటువంటి నడిపించాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు సమస్యలన్నీ ఎదురవుతుంటారు. నేను అనుకుంటూ ఉండేవాడిని, నాకే ఎందుకు ఈ సమస్య, నాకు ఎందుకని ఇటువంటి బాధలో అనుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మామూలుగా నడుచుకుంటా హాయిగా ఆడతా పాడతా పని చేసుకుంటే అలుపు సలుపుండదు అంటారు కదా, అలా ఆడతా పాడతా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమైపోయింది? ఏమీ లేదు, 3 రోజుల ప్రయాణం అయిపోయింది. మరి దేవుడు ఎందుకని నడిపించాడు? ఒక ఎర్ర సముద్రాన్ని ఎందుకు పెట్టాడు? ఒక ఆహారాన్ని ఎందుకు పెట్టాడు? ఇవన్నీ ఎందుకు పెట్టాడంట? నిర్గమకాండం 16:4 చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట ఉంటుంది. దయచేసి చూడండి అమ్మా, నిర్గమకాండం 16:4. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే వాళ్ళంతా ఏం చేస్తారంట? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో వాళ్ళని చూస్తారని, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడతారో లేదో చూద్దారని, ఏనాటి బెత్తం ఆనాటికి ఇస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడంట? మనుషులందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో నడిపించాడంట. నిర్గమకాండం 16:4 చూసినట్లయితే ఇక్కడ మన నెహెమ్యా గ్రంథం 9 ఉన్నటువంటి మాటనే ఇక్కడ ఈ మాట రిపీట్ చేస్తారనమాట. ఎక్కడ జరిగిందనమాట ఈ విషయం? ఎందుకని నిర్గమకాండం 16:4 చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉన్నది. దయచేసి త్వరగా తీయాలి మనం. నిర్గమకాండం 16:4 చూడండి. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో, చూడండి, నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము, చూడండి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉన్నది చూడండి, ఏనాటి బత్తెము ఆనాడే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, కూర్చుకొనవలను. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలనంట. ఎందుకని? దేవుడు అంటే సమర్థుడు కదా దేవుడు, ఫ్రెష్ దేవుడు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఇవ్వాలని చూస్తూ ఉంటాడు అనమాట. అంతేగాని ఎప్పుడో పాత ఇవ్వాలని కాదనమాట, ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఏనాటికి అన్నట్టు ఇవ్వాలంట. ఎందుకని? అసలు వీళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారా లేదా, దేవుని కట్టడలను అనుసరించి నడుస్తారా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పంట
ధర్మశాస్త్రం అనుసరించి నడుతారో లేదో తెలుసుకోవాలి అని చెప్పి వారిని ఏం చేయాలి, పరీక్షించినట్లు. హల్లెలూయా. ఇంకా కిందకెళ్ళండి, 5వ వచనం కూడా చూడండి. వాళ్ళని పరీక్షించినట్లు ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలను. 4వ వచనం కూడా చూసినట్లయితే మనకి, 5వ వచనం కూడా చూసినట్లయితే, మరియు 6వ దినమున వారు తెచ్చుకుని దాన్ని సిద్ధపరచుకొనవలను. వారు దినదినము కూర్చుకొనిన దానికంటే అది 2 అంతలై ఉండవలనని చెప్పాను. హల్లెలూయా. గొప్ప దేవుడండి మన దేవుడు. అదే నిర్గమకాండం 14:17 వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉన్నది, దయచేసి చూడండి అది కూడాను. నిర్గమకాండం 14:17 వచనంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఏనాటి బత్తెము ఆనాడే. హల్లెలూయా. ఏనాటి బత్తెము ఆనాడిస్తున్నా కూడా ఏ లోటు లేకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవుని మీద ఆధారపడాలని. చూడండి, పేతురు గారు నీటి మీద నడుస్తున్నప్పుడు ఏ అడుగు ఆ అడుగు విశ్వాసం ఉంచాలి. ఒక అడుగు వేసేసి విశ్వాసం ఉంచాను కాబట్టి మిగతా అడుగులను నడిచేస్తానంటే లేదు. అక్కడ వేసిన ప్రతి అడుగు విశ్వాసంతో వేస్తేనే నీటి మీద నిలబడుతుంది. ఏమాత్రం విశ్వాసం వచ్చిన అడుగు నీటిలో దిగిపోతుంది. హల్లెలూయా. చూడండి, దేవుని చేసేటువంటి భక్తి, నేను పెళ్ళైనంత వరకు చాలా భక్తి చేసినట్టు సరిపోతుంది నా జీవితకాలం అనుకోవటం లేదు. ఈరోజు పెళ్ళిలో బాగా తినేసానండి, 10 రోజులకు తినవసరం లేదు అంటకి ఏమైనా ఉన్నదా? లేదు. ఈరోజు నువ్వు ఎంత తిన్నా తెల్లవారేసరికి ఆకలి మామూలే. కాబట్టి అలాగే మనం దేవునికి ఎంత కరెక్ట్ అయ్యి, ఎంత ప్రార్థన చేసి, ఎంత అభిషేకంతో నింపబడ్డా, ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప దైవ సేవకుడైనా కూడా ప్రతిరోజు న్యూ అనాయింటింగ్ తోటి నింపబడవలసిందే. ఫ్రెష్ రెవల్యూషన్ పొందుకోవలసిందే. కొత్త దేవుని ఆత్మచేత నింపబడవలసిందే. ఎవడైనా క్రీస్తు నుండి వాడు నూతన సృష్టి, ప్రతిరోజు నూతన సృష్టిగా ఉండవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 14:17 వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. హల్లెలూయా. చూసారా దేవుడు అసలు ఎంత గొప్పవాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, దేవుడు ఎంత గొప్పవాడు. చూడండి, ఎందుకని కఠినపరుస్తున్నాడంట ఒకసారి ఆలోచించండి. చాలామంది పిల్లలకి ట్యూషన్ చెప్పించేటప్పుడు, సార్ వీటితో చాలా స్ట్రిక్ట్గా ఉండండి, మీరు ఎదవేసాలు ఇస్తే కొట్టండి వీడిని అని చెప్తూ ఉంటాం. ఎందుకని అంటే మన పిల్లల మీద మనకు ప్రేమ లేదా? వీడిలో క్రమశిక్షణ రావాలంటే సార్ ఎలా ఉండాలి? స్ట్రిక్ట్గా ఉండాలి. వీడిలో పరిపూర్ణమైనటువంటి మనిషి ఏర్పడాలంటే, వీడికి చదువు రావాలంటే, వీడికి జ్ఞానం రావాలంటే, వీడి పరిపూర్ణమైనటువంటి మనిషి అవ్వాలంటే, వీడి జీవితం మారాలంటే, వీడి జీవన విధానం చక్కబడాలంటే సార్ ఏం చేయాలి? స్ట్రిక్ట్గా ఉండాలి, స్టిక్ ఇచ్చుకోవాలి, కొట్టాలి, నడిపించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మనకు శత్రువులు తరుగుతూ ఉన్నారు, అనేక విధములైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయంటే మనల్ని పరిపూర్ణం చేయటానికే. దేవుడు తెలియకుండా ఏ శోధన మనకు రాదంటండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోబు మీదకి దేవుని అనుమతించిన తర్వాత శ్రమలు వచ్చినాయి తప్ప దేవుడు అనుమతించకుండా అంటది కదా సాతాను, నువ్వు కంచి చేసేసావు, ఆ కంచి దాటి మేము వెళ్తగలేదు, ఒక్కసారి ఆ కంచి తీ దేవుడా, ఒక్కసారి ఆ కంచి తీ దేవుడా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి కంచి కట్టుకోగలిగాం మనం ఈ రోజున? అటువంటి కంచి ఉన్నదా మన చుట్టూ ఈ రోజున? అటువంటి కంచి ఉన్నదైతే సాతాను రాలేడంట. ఒకసారి ఆ కంచి తీ, అసలు మీ విశ్వాసం ఎలా ఉంది టెస్ట్ చేసి వస్తాను అని పర్మిషన్ తీసుకుని వస్తాడంట సాతాను గాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? నేనే వారి హృదయాన్ని కఠినపరిచాను. చూడండి అమ్మా, 18వ వచనం 18వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయం కఠినపరిచిన వారిని వీరు తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడమ్మా? నేనే మహిమ తెచ్చుకొందును అని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూసారు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఆయన మహిమార్థంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సముద్రం గుండా వెళ్ళడం దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవునికి మహిమ రాదు. అక్కడ సముద్రం మధ్యలో నుంచి 6 నెలలు నడిచి వచ్చినప్పుడు ఈ రోజున కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే కారణం దేవునికి మహిమ రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున మనం చేస్తున్న ఉపవాసం ఏ విధంగా ఉన్నది? దేవునితో సహవాసం చేస్తున్నటువంటిగా ఉందా? దేవుని మహింపరిచేదిగా ఉన్నదా? మన జీవితంలో జరుగుతున్న అద్భుత కార్యాలను బట్టి దేవుని మహింపరిచేటువంటి రీతిలో మనం చేయగలుగుతున్నామా?
దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళంతా కూడా సాహస కార్యాలు చేస్తూ ఉంటారంట. ఎందుకంటే చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా గొప్పగా కౌలు చెప్తుంటారు, చాలా గొప్పగా చేస్తుంటారు, చాలా గొప్ప చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి అంత గొప్ప చేస్తున్నాడు అంటుంటారు. మా పాప కూడా ఒకసారి వాళ్ళ అమ్మ మాట ఏందో, ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి అంటుంటుంది. ఈరోజు మనము కూడా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో సాహస కార్యాలు చేస్తాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు సాహసోపేతమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కావున మీరు ఏం చేయాలంట, అన్యజనుల మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యిందని సర్వశక్తి కలగనే దేవుడు చెప్తా ఉన్నాడు. లార్డ్ ఆల్మైటీ, ద లార్డ్ ఆల్మైటీ, ఆల్మైటీ గాడ్ ఎవరంటండి? జీసస్. 18వ వచనం చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఈ రోజున విడవబడినటువంటి వారుగా ఉన్నారా? ఈ రోజున మరి చాలా సమస్యలు ఇరుక్కుపోయినటువంటి వారుగా ఉన్నారా? ఎవరు మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, మా సమస్యకి పరిష్కారం చూపేటువంటి ఎవరు లేరు, మాకున్నటువంటి సమస్య పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటానంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మనల్ని చేర్చుకున్నాడంటే, ఒక రాజగృహంలో మనల్ని చేర్చుకుంటే అన్నం లేదని ఎవరన్నా అంటారా? నాకు ఆహారం లేదండి, నాకు ఆకలిగా ఉన్నదండి, నాకు వస్త్రం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు సమస్యలు ఉన్నాయని ఎవరైనా రాజగృహంలోంచి ఇటువంటి మాటలు ఎవరైనా పలుకుతారు ఎప్పుడన్నా? కాబట్టి ఎప్పుడైతే మన రాజగృహంలో ఉన్నటువంటి ఆ రాజుగారి బిడ్డలుగా మనం ఎప్పుడైతే చేర్చబడుతూ ఉన్నామో, అంటే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవునికి మనం ఒక స్నేహితులుగా మారిపోయామో, ఎప్పుడైతే దేవునికి మనం ఒక బిడ్డలుగా మారిపోయామో, ఒక కుమార్తెగా ఒక కుమారుడిగా మారిపోయామో, అప్పుడు ఏమవుతుందంట చూడండి, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు నాకు నేను మీకు తండ్రిని అయ్యిందని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను మీకు తండ్రిని అయ్యిందని చెప్తున్నాడు. కాబట్టి తండ్రిని అయినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఏదన్నా స్కూల్ ఫీజు కట్టాలనుకోండి, ఏం చేస్తారు మాస్టర్లు? మీకు ఫోన్ చేసి అడుగుతారా? మీ పిల్లల్ని అడుగుతారా? రే ఫీజు కట్టమని చెప్పి మీ నాన్నతోటి అంటారు. ఒకవేళ మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినా, ఎవరన్నా కొట్టిన ఏం చేస్తారు? మీ దగ్గరికి వస్తారు, తండ్రిని అడుగుతారు అన్నమాట. తండ్రిది రెస్పాన్సిబిలిటీ. యూనిఫామ్ వేసుకురాకపోయినా, బుక్స్ కొనకపోయినా, వాడు ఎగ్జామ్స్ బాగా రాయకపోయినా, లేకపోతే ఏం జరిగినా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? తండ్రికి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే తండ్రి ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తారు? రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఆయన సరి చేస్తాడు వీళ్ళని, ఆయనే ఫీజులు కడతాడు, ఆయనే బట్టలు కొంటాడు, ఆయనే సమస్తం చూసుకుంటాడు. కాబట్టి కుమారులకు ఉన్నటువంటి బాధ్యత అంతా తండ్రి తీసుకుంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, నేను మీకు తండ్రిని అయింతాను, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ సమస్యలు యావత్తు నాకు ఇచ్చేసేయండి, మీ బాధలన్నీ నాకు ఇచ్చేసేయండి, నేను తీసుకుంటాను, నేను మోసుకుంటాను, నేను చూసుకుంటాను, వాటిని నేను సాల్వ్ చేసుకుంటాను, మీరు హ్యాపీగా కూర్చోండి అని చెప్తున్నాడు దేవుడు. ఆ యుద్ధం మీద నేను చేసుకుంటాను, మీరు అలా ఉండండి చాలు. కాబట్టి అంతటి సహవాసం కలిగి అంతటి దేవుని బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేస్తూ ఉండాలంట? దేవునికి మనకి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని దూరం పెట్టేసేసి దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవునికి దగ్గరగా ఉండేటప్పుడు మనకు చాలా అడ్డు వస్తుంటుంటాయి. కాబట్టి అది ఉపవాసం అంటేనే. అంతేగాని కేవలం భోజనం మానేసి తలంటుకుని తెల్లబట్టలు వేసుకుని కూర్చుని మోకరించి ప్రార్థన చేసేది కాదండి. దయచేసి ఆలోచించేయండి అంతా కూడా. ఏంటంటే ఉపవాసం అంటేనే ఇలా దేవునికి మనకి ఏదైతే అడ్డుగా వస్తుందో, ఒక్క మాట మీకు చెప్తాను మీకు అందరికీ. చాలా కష్టపడి ప్రార్థన చేస్తారు, చాలా అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. కనీసం ఆదివారం చర్చకు వచ్చి ఖాళీ ఉండదు. అది దేవుడిచ్చిన ఉద్యోగం అంటారా? 100% దేవుడిచ్చిన ఉద్యోగం కాదు. దేవుని సన్నిధికి ఏదైతే నేను నేను 9వ తరగతిలో ఒక పేపర్ రాసి పెట్టుకున్నాను, ప్రభువా నాకు ఉద్యోగం రావాలి. ఎటువంటి ఉద్యోగం? నీకు కానీ నీ నామానికి కానీ అడ్డు రాకూడదు, దేవుని సన్నిధికి రావటానికి అడ్డు రాకూడదు, దేవుని పని చేయటకు అడ్డు రాకూడదు. అటువంటి ఉద్యోగం రావాలన్న వెంటనే నాకు ఏం ఉద్యోగం వచ్చిందని 10th క్లాస్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయని కండక్టర్ ఉద్యోగం వచ్చింది. వస్తే అది ఆదివారం కూడా వెళ్ళాలని తెలిసి నేను మానేసాను, వెళ్ళలేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నా జాబ్లో బిజీ అయిపోయి దేవుని పక్కన పెడుతున్నటువంటి వారు ఉన్నారు. ఆ జాబ్ దేవునికి ఇష్టమైంది కాదు, ఆ జాబ్ దేవుడిచ్చింది కాదు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడిచ్చింది ఏదైనా కూడా దేవునికి దగ్గర చేస్తుంది మనల్ని. ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని పెంచడానికి దేవుడు ఇస్తాడు. చూడండి, చిన్నపిల్లలకి బిస్కెట్లు ఇస్తాం మనం, ఎందుకని? వాళ్ళు మనకు దూరం అయిపోతారన్నా. నాన్న బిస్కెట్ ఇస్తాను రా ఎత్తుకుంటాను, చాక్లెట్ ఇస్తాను రా ఎత్తుకుంటాను. నేను తెనాలి వెళ్ళినప్పుడు మేరీ వచ్చి మా పాపకి చిన్న బొమ్మ కొని ఇచ్చింది అనమాట. ఎందుకని?
ఆ బొమ్మ ఉంటే నా దగ్గరికి వస్తుంది, నేను ఎత్తుకొచ్చి నేను ఆడించవచ్చు అని చెప్పేసి. ఇది సేమ్ మనం కూడా, దేవుడు కూడా దేవునికి మనం దగ్గరగా ఉండాలని ఏం చేస్తాడో, దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, బ్లెస్ చేస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఆ దీవెనలు బ్లెస్సింగ్స్ పట్టుకుని మనం పారిపోతే మనం ఏమవుతాం? దొంగలం అవుతాం. కాబట్టి అది ఇచ్చేది దేవుడు మనకి ఎందుకు? ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడండి దేవుడు, దాని ద్వారా దేవుని మహింపరచాలి. ఆ ఉద్యోగాన్ని బట్టి ఇంకా దేవుని సన్నిధిలో మనం బలపరుస్తూ ఉండాలి, దేవుని పరిచయాన్ని ఇంకా విస్తృతపరుస్తూ ఉండాలి, దేవుడిని ఇంకా బిజీ అవ్వాలన్నమాట. అది అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అందుకని దేవుడు మనకు ఉద్యోగం ఇస్తాడు, అందుకని దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, అందుకని మనకు చక్కటి సంపద ఇస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యం వినిచినటువంటి మీరు మరి మీ జీవితంలో పొందుకున్న ఉద్యోగాన్ని బట్టి దేవుడిని ఒక పెద్ద మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టి అయిపోయింది చేతులు దులిపేసుకున్నారా? అది కదండి దేవుడి ఉద్దేశం. అందుకని దేవుడు మీకు ఉద్యోగం ఇస్తా, దేవునితో గడుపుతారని, ఇంకా దేవునికి సమీపంగా ఉంటారని ఇచ్చాడండి మీకు ఉద్యోగం. దేవునికి స్తోత్రం. నాకు చాలా వండర్ఫుల్ ఉద్యోగం ఇచ్చాడనమాట. నా ఉద్యోగం ఏంటంటే చాలా డిఫరెంట్ అనమాట. చూడండి, అందరూ అనుకుంటారు పని పాఠాలు ఏదైనా ఒంటి గంట దగ్గర కూర్చుంటాడో, 4 గంటల దాకా ఆన్లైన్లోనే ఉంటాడో, మళ్ళీ పొద్దుట ఉంటాడు, సాయంత్రం ఉంటాడో, అసలు ఏమైనా పని చేస్తున్నాడా లేదా అనుకుంటుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను మార్నింగ్ 5:30కి వెళ్తాను, 1 వరకు వర్క్ చేస్తాను ఉంటాను, మళ్ళీ ఈవినింగ్ 4కి వెళ్తాను, నైట్ 7 వరకు వర్క్ చేస్తాను ఉంటుంటాను. నా వర్క్ ఏంటంటే నాకు ఫోర్స్ ఉండదు అనమాట. నేను చాలా పెద్ద వాళ్ళకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ కాంట్ కమ్ అంటే ఓకే సార్ అంటారు, థ్యాంక్ యూ సార్ అని వాళ్ళు పెడతారు. నేను రావట్లేదంటే, ఈరోజు మీరు ఏదైనా ఉద్యోగానికి రావట్లేదంటే ఏం చేస్తారు? రెడ్ మార్క్ పెడతారు, 3 రెడ్ మార్కులు, ఒక ఆబ్సెంట్ పెడతారు, శాలరీ కట్ చేస్తారు. కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నా హృదయాన్ని చూశాడు దేవుడు. ఏ ఉద్యోగం అయితే కరెక్టు, ఏ ఉద్యోగం అయితే నన్ను మహింపరుస్తాక నాకు కన్వీనియంట్గా ఉంటాడని చూసి అదే ఉద్యోగం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉద్యోగాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తుంటాను. నాకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నేను దేవునికి ఎప్పటికప్పుడు ఒక సాక్ష్యం రూపంలో చెప్తూ ఉంటుంటాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మీరు ఈ రోజున ఒక ఇంటిలో ఒక ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వంట పని చేస్తున్నారో, పెంట పని చేస్తున్నారో, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి ఏ పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దాన్ని బట్టి దేవుడు మహింపరచడానికి దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఇంట్లో ఉన్నారో, బయట ఉన్నారో, సంఘంలో ఉన్నారో, సమాజం ఉన్నారో, సాఫ్ట్వేర్ ఇంజనీరో, హార్డ్వేర్ ఇంజనీరో, మెకానిక్కో, నాకైతే తెలియదు, కానీ దాన్ని బట్టి దేవుడు మహింపరచడానికే దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు తప్ప దేవునికి దూరం అయిపోయి ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకంత అక్కడ ఒకంత ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడూ సృష్టించలేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి చిత్తానుసారంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తూ ఉంటుంటాడు. ఈరోజున పొలిటికల్ నాయకుల్లాగా ఆదివారం వస్తారు, బైబిల్ 23వ కీర్తన చదువుతారు, సోమవారం వెళ్తారు, ఇట్లా రెడ్ మార్క్ పెట్టుకుంటారు, అక్కడ పూజలు చేస్తారు, అక్కడ చేస్తారు. ఇది దేవుని చిత్తం అంటారా? అది దేవునికి ఇష్టమా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే పెళ్లి చేసుకున్నారనుకోండి, ఒకరోజు మీ భార్య మీ భర్త మీతో కాపురం చేసి రెండో రోజు వెళ్ళి మళ్ళీ ఇంకొకరు ఆవిడ దగ్గర ఉన్నారనుకోండి, ఎవరైనా సంతోషిస్తారా? లేదు. చాలా రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజుల్లో మనకున్న ప్రతి పొలిటికల్ వాళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు? ఓట్ల కోసము, లేకపోతే పదవుల కోసము. ఇక్కడ క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చిన ఈ వేషం వేస్తారు, అక్కడికి వెళ్తే ఆ వేషం వేస్తారు, ఎక్కడికి వెళ్తే ఆ వేషం వేస్తారు. అది దేవునికి సంబంధించినటువంటి ఒక నిలకడైనటువంటి జీవితమా? ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితం అది కాదు. కాబట్టి ఈ రోజున వాక్యం వినిచినటువంటి మీరంతా కూడా ఎటువంటి జీవితం జీవిస్తామన్నది మనల్ని మనం పరీక్షించుకుంటాం. నిజంగా నేను కూడా అటువంటి లోకంలో కలిసిపోతాం ఉన్నానా? ఇక ఈ గుంపులోకి వెళ్తే ఆ గుంపులో కలిసిపోతుంటాం. మనం అక్కడ వేసే వేషాలన్నీ వేసేస్తుంటాం, మళ్ళీ ఇక్కడికి వద్దరికి ఇటువంటి జీవితం నిలకడలేని జీవితం అంటారన్నమాట. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. బయటికి వెళ్ళారంటే పాలిటిక్స్ మాట్లాడుతుంటాం, చాలామంది పాలిటిక్స్ మాట్లాడుతామని నేను తప్పన్నాను, కానీ మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి అవిశ్వాసులతో అంటే ఏంటంటే అవిశ్వాసం కలిగినటువంటి విషయాలతో మనకు పొత్తు ఏంటి? కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. మన మాట ప్రత్యేకత ఉండాలి, మన చూపు ప్రత్యేకత ఉండాలి, మనం చేసే భక్తి ప్రత్యేకత ఉండాలి, దేవుడికి మనం ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. కానీ లోకంలో కలిసిపోయి చేసేటువంటి ఉపవాసాలైనా, దీక్షలైనా, లేకపోతే దేవుడికి చేసే ప్రార్థనలైనా, గంటల ప్రార్థనలైనా, అద్భుతమైనటువంటి స్వరం పెట్టిన పాటలైనా, గంటల చదివిన బైబిల్ అని ఇదంతా వృధా. ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించలేనప్పుడు, ఒక రోషం కలిగినటువంటి ఒక స్టాండ్ లేనప్పుడు ఏముంటుంది ఉపయోగం? అందరితో పాటు నువ్వే ఉంటే లోకంలో ఉన్న వాళ్ళకి మీకు తేడా లేనప్పుడు ఎందుకు వచ్చినటువంటి జీవిత విధానం అదంతాను? కాబట్టి ప్రతి వాడికి క్రైస్తవులు అని పెట్టేస్తుంటాం పేర్లు. క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగినటువంటి వాడు. క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తి ఈరోజేమో చర్చిలోను, రేపేమో టెంపుల్లోను, ఎల్లుండిలోనేమో మసీదులు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండగలుగుతాడా? లేదు. లోకానికి వేరే ఉంటాడు, ఆయన ఒక ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఈయన కూడా క్రిస్టియన్ అండి. క్రిస్టియన్ అంటే వాళ్ళు కాదండి. క్రిస్టియన్ అని పేరు పెట్టుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా నిలకడలేనటువంటి వాళ్ళు అనమాట. ఈరోజు ఇక్కడ నుంచి ఉంటారు, రేపు అక్కడ నుంచి ఉంటారు, రేపు ఎల్లుండి ఎక్కడి నుంచి ఉంటారు వాళ్ళకే తెలియదు అనమాట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
మరి దేవుడు ఎందుకనో తెలియదు కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజున వాక్యం వినిచ్చినటువంటి మీరు ఇటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారేమో చాలామంది. నిజమే. ఏం చేస్తారంటే మొన్న ఏదో పండుగ వచ్చింది కదా, పండుగలు అందరూ కలిసిపోయారు. నేను చూసాను అందరు స్టేటస్లు చూస్తే ప్రతి వాళ్ళు స్టేటస్ కూడా అదే పెట్టుకున్నారు. ఎందులో ఉందన్న హ్యాపీ? ఆనందించడి. మళ్ళీ చెప్తాను, ప్రభునందు ఆనందించడం దేవుని వాక్యం చదివిస్తుంటే హ్యాపీ అది పెట్టారు అందరూ, లేకపోతే ఇది హ్యాపీ అది హ్యాపీ అని. ఒక ప్రత్యేకమైనటువంటి నిలకడ ఉందా మన జీవితంలో? ఒకసారి ఆలోచించేద్దాం. ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా? ఒక కలవ పువ్వును చూస్తే బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, బురదలోనే ఉంటుంది. ఆ బురదలో మీరు దాన్ని కిందకి ముంచి లేపినా కూడా ఇంత బురద దానికి అంటుకున్నట్టు చరిత్రలు ఎక్కడన్నా చూసారా? అదండి ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటే. నా 10th క్లాస్ అయిపోయినా అంటే నేను ఆ పనికి వెళ్ళినప్పుడు, ట్రాక్టర్ పనికి వెళ్ళినప్పుడు పెంట ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెంటలో ఒక పురుగుని చూశాను నేను, పేడ పురుగుని, గాజు పురుగుని. అది పెంటలోనే పుట్టింది, పెంటలోనే పెరిగింది, పెంటే తిన్నది. కానీ దానికి ఇంత పెంట కూడా అంటుకోలేదండి, ఇంత మట్టి కూడా అంటుకోలేదండి. అదండి ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటేనే. ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే ఉండాలి మనం. ఈ లోక స్నేహము వైరం, అంతేగాని మనం లోకంలోనే ఉండకూడదని కాదు. పడవ నీటిలోనే వెళ్తూ ఉండాలి, ఎందుకంటే ప్రయాణం సాగాలంటే నీటిలో వెళ్ళాలి. కానీ ఆ పడవలోకి నీరు రాకుండా చూసుకోవాలన్నమాట. నీరు లేకుండా పడవ ప్రయాణం సాగదు. కాబట్టి మనం ఈ లోకంలో లోకస్తులతో ఉండాలి, స్నేహం చేయకూడదన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్తాం మనం అంతా కూడా. హల్లెలూయా. కాబట్టి ఏ పండగ వస్తే ఆ పండగలో కలిసిపోతాం, ఏ జనాంగం వస్తే ఆ జనాంగంలో కలిసిపోతాం, ఏ వేషం పడితే ఆ వేషం వేస్తూ జీవించేస్తూ యేసయ్యా నాకు అద్భుతం చేయండి. ఎలా చేస్తాడు? ఎలా నిలబడతాడు దేవుడు నీ పక్షాన్ని వచ్చి? ఎలా నిలబడతాడు నీ పక్షాన్ని నుండి? ఎలా పోరాడతాడు ఆయన? నీ యొద్ద నేను చేస్తానని ఆయన ఎలా చేసుకుంటాడు? ఆలోచన చేస్తారా ప్రియమైనటువంటి సహోదరు? ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు మా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు, నీకు నాకు సంబంధం లేదని సంబంధాలు తెంపుకునేటువంటి ఈ రోజుల్లో మరి దేవుని కొరకు ఒక రోషం కలిగి జీవించకుండా, దేవుని నామ మహిమార్థం లేనటువంటి జీవితాలు ఈ లోకంలో జీవించేస్తూ, లోకస్తుల్లో కలిసిపోయి లోకస్తులు తీసుకునే పండుగలు చేసుకుంటూ, లోకస్తుల్లో కలిసిపోయి లోకస్తుల విధానంలో మనం పాలు పంచుకుంటూ, దేవా నాకు ఉద్యోగం ఇయ్యి, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నా పిల్లల్ని దీవించు, దేవా నాకు అది కావాలి ఇది కావాలి, స్వస్థత అద్భుతం చేయి. ఎట్లా చేస్తాడమ్మా? ఒక్కసారి ఆలోచన చేస్తాను మీరు ఎప్పుడన్నా? అసలు ఏం చేస్తాం దేవుని కోసం రోషంగా మనం? నథింగ్. ఏమీ లేదు. ఒక్క కార్యం కూడా లేదు దేవుని కొరకు మనం ప్రత్యేకంగా నిలబడ్డది. నాకు సిస్టరు కుమారి గారు తెనాల నుంచి అద్భుతమైన సాక్ష్యం ఈ మధ్యకి తీసుకొస్తాను. మరి వాళ్ళ జాతి అంతా కూడా వెలివేసిన ఒక్క ఆడామె నిలబడ్డదంటే నేను నిజంగా ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి జీవితం, అటువంటి రోషం కలిగినటువంటి అటువంటి జీవితం మనం జీవిస్తున్నాం. అటువంటి స్టాండ్ ఉందా మనలో? అటువంటి నిలకడ మనలో ఉన్నదా? ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారా? బ్రదర్ ఈయన చాలా ప్రత్యేకమండి. ఏంటంట ఈయన నోటితో సిగరెట్ కాలుస్తాడండి, ఆ పొగని చెవుల్లోంచి ఇస్తాడండి. అదా మీ ప్రత్యేకత? ఏమ్మా, ఇటువంటి ప్రత్యేకతలు కాదు కావాల్సింది. కాబట్టి అసలు మనం లోకానికి వేరే జీవించాలన్నమాట. అది అద్భుతమైనటువంటి ప్రత్యేకత అనమాట. కాబట్టి లోకం నడిచినట్టు నడిచేసి, లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనలో వచ్చేసి లోకానుసారమైనటువంటి జీవితం మనం జీవించేస్తూ ఉంటుంటే, లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఎప్పుడు ఎలా ఉంటాడో గొప్పవాడుగా ఉంటాడు. చీప్ క్యారెక్టర్ ఉండదన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతిరోజు వాక్యం వింటాను ఉంటాం, వండర్ఫుల్ అద్భుతం అనుకుంటూ ఉంటున్నాం. కానీ ఏ విధమైన చేంజ్ లేకపోతే ఎందుకు వచ్చినటువంటి జీవితం అంటాం మంది అసలని? ఏదో భూమిని ఆక్రమించుకుని కొంత ప్లేస్ మనం వృధా చేస్తున్నట్టు అనమాట. దేవుడు ఇచ్చినటువంటి పర్పస్ని మనం పెళ్లి చేయకుండా, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చకుండా, దేవుడి యొక్క ఆలోచనలు మనం అమలు చేయకుండా మనం జీవించినటువంటి జీవితం అంతా కూడా వృధా అనమాట. వేస్ట్ లైఫ్ అంటారన్నమాట అది. అసలు దేవుడు ప్రణాళిక ఏంటి? ఎందుకని సృష్టించాడంట? మన స్వరూపం అందు మన పోలుకు చెప్పున సృష్టించుకుందాం నరుల్ని, రోజు చక్కగా మాట్లాడదాం, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. దేవుడు మనం సృష్టించుకుంటే, సృష్టించిన తర్వాత చేయికి అందకుండా పోతూ ఉన్నారు చాలామంది. చాలా ఏమైపోయారంటే బిజీ అయిపోయారంట చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఉద్యోగము తప్పని నేను చెప్పట్లేదు. ఉద్యోగం మంచిదే, ఉద్యోగం తప్పదు, చెయ్యాలి. పోషించబడాలంటే ఉద్యోగం చేసుకోవాలి. కానీ దేవుని కంటే ఎక్కువ దేనికి ఇవ్వకూడదు, దేవుని కంటే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వకూడదు. ప్రమోషన్ కావాలని, ఉద్యోగం కావాలని, తర్వాత వివాహం అవ్వాలని, తర్వాత పాస్ అవ్వాలని, ర్యాంక్ రావాలని చాలా చాలా ఘోరమైనటువంటి ఉపవాసాలతోటి, ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. నిజంగా వచ్చిన తర్వాత అసలు దేవుని నామాన్ని ఎలా మహింపరుస్తున్నాం మనం?
మహింపరచడం అంటే ఏదో మీటింగ్ పెట్టించేసి సాక్ష్యం చెప్పేయడం కాదండి. దయచేసి మీకు అందరికి బాధ కలుగుతుంటే దేవుడు కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా మనసు నొచ్చుకుంటూ ఉంటున్నట్లే ఖచ్చితంగా దేవుడు మీతోటే మాట్లాడుతున్నట్టు అనమాట. కాబట్టి అది కాదు మన జీవితం, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలన్నమాట. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. చూడండి, మన గతంలో ధ్యానించుకున్నాం, కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వరకు భర్తలోకి దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేశాడు? గొంతులు వేసుకుంటే లోకాన్ని చూడలేదు. 3Dలో ఎలాగొస్తుందో చూడటాకెళ్ళలేదు, 4Dలో చూడటాకెళ్ళలేదు, 5Dలో చూడటాకెళ్ళలేదు, ఆ విహారయాత్రలకు వెళ్ళలేదు, లోకాన్ని చుట్టలకు వెళ్ళలేదు. ఆయన యేసు ప్రభువుని వెంబడించాడంట, దేవుని స్తుతించాకే వెళ్ళిపోయాడంట ఆయన. అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? దేవుని దగ్గర వచ్చి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. మరి అక్కడ ఆ కృంగినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి గురించి మనం ధ్యానించినప్పుడు అక్కడ అద్భుతం పొందుకున్న వాళ్ళంతా కూడా దేవుని వెంబడించారు, దేవుని మహింపరిచారు, దేవుని స్తుతించారు. చూడ, నడుము వంగినటువంటి స్త్రీ ఏం చేసింది? వెంటనే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని మహింపరిచింది. ఈ రోజున మన దృష్టిలో దేవుని మహింపరచడం అంటే ఏంటి? ఒక చక్కటి మీటింగ్ పెడతాం, ఎంతమంది భాషలో అంతమంది పిలుస్తాం, లేకపోతే మనం ఎంతమంది జనం వస్తే అంతమంది పిలుస్తాం, అవసరం వచ్చి భోజనాలు కూడా పెడతాం, పెద్ద సాక్ష్యం చెప్తాం, అంతే. మరలా ఇంకా లేదు, అయిపోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఆశించేది అది కదమ్మా మనతోటి. దేవుడికి మనం సమీపంగా ఉండాలి. దేవుడు మనతో సహవాసం చేస్తాడు. తలుపు కొడుతున్నాడంట, ఎవడైతే తలుపు తీస్తాడో వానితో వస్తాడంట, వానితో సహవాసం చేస్తాడంట, భోజనం చేస్తాడంట, చల్లగా కూర్చుంటాడంట, మాట్లాడతాడంట. మరి అటువంటి అవకాశం ఇద్దామా మనం దేవునికి? అదండి దేవునితో సహవాసం అంటే. అంతేగాని ఏదో హాయ్ బాయ్ అన్నట్లుగాను దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం తండ్రి ఈరోజు కాపాడు, దీవించి ఆశ్రయించి తండ్రి ఆమెన్ అని పడుకోవటం, మళ్ళీ లేవడం, దేవ ఈరోజు అంత మమ్మల్ని కాపాడు, మంచిగా దీవించి ఆశ్రయించి ఆమెన్ అనుకోవటం, ఇట్లాగా చిన్నగా సింపుల్గా జీవించేసినట్లయితే ఏం ఎఫెక్టివ్ జీవితం జీవించగలుగుతాం మనం? దేవుని మనం మహింపరచగలుగుతామా మనం ఒక్కసారి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి మనం. కాబట్టి ఈ రోజున దేవుడు ఎందుకని ఈ మాటలు చెప్పాడంటే, మీరు ఇక్కడ ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వారంతా ప్రత్యేకించబడినటువంటి వారు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా, దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు వినడానికి అందరికీ అవకాశం లేదు, చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. మరి రేపటి కాల సమయంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు, చివరి రోజు కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క నెహెమ్యా గ్రంథం ఎలాగైనా కంప్లీట్ చేసేస్తాను రేపు. ఇంకా తప్పదు, ఇంకా ఎలాగైనా అయిపోవాలి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మనకి. నేను దీన్ని రేపు పూర్తి కంప్లీట్ చేసేస్తాను. నేను దయచేసి చాలా శ్రద్ధగా రావాలి రేపు అంతా కూడా వాక్యం వినడానికి. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశాడు. కాబట్టి ఈ రోజున మనం లోకంలో కలిసిపోయి జీవించేస్తూ ఉన్నామా? లోకస్తులు వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చెప్పి కొన్ని రాజీ పడిపోయి జీవించేస్తూ ఉన్నామా? వాళ్ళని మనసు బాధ పెట్టకూడదని కొన్ని చేసేస్తూ ఉన్నామా? లేకపోతే నిలబడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు దేవుని చూడగలుగుతారు. వావ్, నిజమే, వీళ్ళు చేయరండి, వీళ్ళు ప్రత్యేకించబడిన వారండి అని వాళ్ళు చెప్పు, అప్పుడు ప్రత్యేకించబడినట్టు. అంతేగాని అయ్యో వాళ్ళు ఏమనుకుంటారండి, వాళ్ళు ఫీల్ అవుతారండి ఇలా చేయకపోతేని, వాళ్ళు ఫీల్ అవుతారండి ఈ ప్రసాదం తినకపోతేని. ఇక్కడ రొట్టె ద్రాక్షరసం తీసుకుని బయటికి వెళ్ళి ప్రసాదం తింటూ ఉంటారు చాలామంది. వాళ్ళు ఫీల్ అవుతారండి, వాళ్ళ మనసు బాధపడుతుందండి, ఏమవుతుందండి అని చెప్పేసి చాలామంది రాజీ పడినటువంటి జీవితం జీవించేస్తూ ఉన్నారు. రాజీపడి జీవించడం అంటే ఏంటంటే చనిపోయినట్టు అనమాట, ఆత్మీయంగా చనిపోయినట్టు అనమాట. జీవించడం కాదు, అది పోయింది, బాడీ అయిపోయింది, ఇంకా జీవితం లేనట్టే మాట అది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మీ హృదయాలు పరిశీలన చేసుకుంటారని దేవుడు ఈరోజు మాట్లాడినాడు తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనో మీ మనసు నొచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు. కానీ ఈరోజున నేను నా కళ్ళతో చాలామందిని చూశాను, దేవుని బిడ్డలుగా ఉంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం లేదు, పనికిమాలినటువంటి జీవితాలు జీవిస్తూ లోకంలో కలిసిపోతూ లోకస్తుల కన్నా హీనంగా జీవిస్తున్నటువంటి విధానాలు వాళ్ళ చూపులో, మాటల్లో, ప్రవర్తనలో ఇవన్నీ కూడా ప్రస్తుత దినాల్లో కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుడు ఆశించేది నీ నుంచి, నా నుంచి ఒక ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. ఎవరండి స్పెషల్ గెస్ట్ అంటుంటారు, అంటే ఏంటి? ఒక ప్రత్యేకించబడి ఎవరండి ప్రత్యేకంగా వచ్చేది ఈరోజు అంటాడు. కాబట్టి దేవుడి ఉద్దేశం అంటే ప్రత్యేకించబడినటువంటి ఎవరో కాదు, నువ్వు నేను ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి, ఆయన యొక్క బిడ్డగా ఉండాలి, ఆయన యొక్క కుమారుడుగా ఉండాలి. నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి కలిగినటువంటి ప్రభువు చెప్పుచున్నాడంట. హల్లెలూయా. నా బిడ్డ, నా కుమార్తె, నీ చింత యావత్ నా మీదయ్యమ్మా, నేను మోసుకుంటానమ్మా. నీకు యుద్ధం ఉందా? రారా, నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను. నువ్వేమి యుద్ధం చేయవసరం లేదు. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తి, అత్యధిక విజయం ఎలా వస్తుంది? నేను యుద్ధం చేస్తాను, ఆ విజయం వచ్చి కూడా నీకు ఇచ్చేస్తాను. కాబట్టి నువ్వు యుద్ధం చేయకుండా విజయం పొందేస్తావు.
చేయవలసిందాలు ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నన్ను నీ తండ్రిగా చేసుకోమ్మా, నా బిడ్డగా ఉండు చాలు. నన్ను యాక్సెప్ట్ చేయి నీ తండ్రిగా, నా బిడ్డగా ఉండు చాలు, మొత్తం నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. మరి ఇంతకన్నా అమూల్యమైన అవకాశం ఎవరైనా ఇస్తారు? నీకు అప్పులు ఉన్నాయా? నేను తీర్చేస్తాను, నన్ను నీ తండ్రిగా చేసుకో. నేను సంపాదన జస్ట్ నాకు ఒక బిడ్డగా ఉండి చాలు, నువ్వు నా అర్హతలన్నీ నీకు ఇచ్చేస్తాను, నా హక్కులన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఉందామా మనం? ఇద్దామా అవకాశం? మరి ఇంతవరకు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ లోకానుసారంగా రాజీపడి ఈ లోకంతో జీవించేస్తున్నారేమో ఒకసారి ప్రార్థించేద్దాం. యేసయ్యా, అవును తండ్రి, ఇంతవరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించలేకపోయాను, లోకంతో కలిసిపోయాను, లోకస్తుల్లోనే నేనున్నాను తప్ప లోకపరమైనటువంటి జీవితాన్ని జీవించాను కానీ నా ప్రభా, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నేను జీవించలేకపోయాను. ఒక ప్రత్యేకత అనేది నాలో లేదు నా ప్రభా. మరి పనికిమాలినటువంటి జీవితం జీవించాను, ఒక రోషం లేనటువంటి జీవితం జీవించాను. ఈ రోజు నుంచి నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను ప్రభా. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంగా జీవించి అనేక మంది ప్రభావితం చేస్తాను, నీతో సహవాసం చేస్తాను, నీ దగ్గరే ఉంటాను యేసయ్యా. మరి నా ప్రభా, నీవు నన్ను ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటానన్నావు నా ప్రభా. నీవు నన్ను ఎత్తుకున్నట్లయితే నన్ను ఏ సమస్య తాకదు, నా దగ్గరికి ఏ ఇరుకులు ఇబ్బందులు రావేసయ్యా. మరి అటువంటి జీవితం జీవించటకు నాకు మాకు అందరికీ కృప చూపించండి యేసయ్యా. ఈ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటాను తండ్రి, ఒక ప్రత్యేకత కలిగినటువంటి జీవితం జీవిస్తాను తండ్రి, ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం కలిగి ఉంటాను తండ్రి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను, ఒక ప్రత్యేకమైనటువంటి నా ప్రభా మరి ఒక దేవుని బిడ్డగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నేను ఉండాలని ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాను. మరి నా ప్రభు ఈరోజు ఎంతమంది నిర్ణయం తీసుకున్నారో వారందరిని దీవించండి, ఆశ్రయించి బలపరచండి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 ఫలింపచేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. ప్రతి వారిని నీ ఆత్మ అభిషేకం చేత నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకున్న ప్రభా, మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా రక్షకుడు ప్రభు యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.